హాయ్ హలో అందరికి నమస్కారం. నేను నరేష్ నాయక్. శ్రీరామ్ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలాగే ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి. ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇవాళ వచ్చేసి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు, మన కురిసిన భారీ వర్షాలకి రాయచూరు, ఆదోని, ఎమ్మునూరు ప్రాంతాల్లో మిరప పంట కొంచెం ముందుగా వేశారు. అలాగే మిర్చి కాయలు కూడా కొంతవరకు పడ్డాయి. అవి రాలిపోవడం, మచ్చలు రావడం, తాలైపోవడం అలాంటివి జరుగుతున్నాయి. దానికి ఎటువంటి మందులు కొట్టాలన్నా అనేసి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. ఆ రైతులు మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఫంగిసైడ్ ప్రాబ్లం వస్తుంది, ఫంగస్ తెగులన్నీ బాగా వస్తుంది వర్షానికి. దీనికి మనం స్ప్రే చేసుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కొటేవా కంపెనీది కొసైడ్ కాపరు ప్లస్ ఏరిస్ కంపెనీది ప్లాంటోమిషన్. కొటేవా కంపెనీది కొసైడ్ కాపరు ప్లస్ ఏరిస్ కంపెనీది ప్లాంటోమిషన్. ఈ కొసైడ్ కాపరు వచ్చి ఎకరాకు 250 గ్రామ్స్, ప్లాంటోమిషన్ వచ్చేసి 100 గ్రామ్స్. ప్లాంటోమిషన్ వచ్చేసి యాంటీబ్యాక్టీరియల్, కొసైడ్ కాపర్ వచ్చి యాంటీ ఫంగిసైడ్. రెండు కలిపి స్ప్రే చేసుకుంటే కాయ మచ్చ, కాయ కుళ్ళుడు, కాయలు రాలిపోవడం, పచ్చికాయలు ఇలాంటివి అనేది జరగదు, అక్కడితో బ్రేక్ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే టూ టైమ్స్ స్ప్రే చేసుకోమని చెప్తా ఉన్నాను. 2 టైమ్స్ ఎందుకు చేసుకోవాలంటే ఈ తాలు ఉధృతి అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 టైమ్స్ స్ప్రే చేసుకోవాలి. ఫస్ట్ డోసు కొట్టేవా కంపెనీ వాళ్ళది కొసైడ్ కాపర్ 250 గ్రామ్స్, 100 గ్రామ్స్ ప్లాంటోమిషన్ రెండు కలిపేసి స్ప్రే చేసుకుంటే ఆకు మచ్చ కానీ, పండాకు కానీ, కాయ మచ్చ కానీ, తాలు కానీ రాదు. నీట్గా ఎక్సలెంట్ 100% మనకు వచ్చే ఆ తాలు కానీ, మచ్చ కానీ అన్నీ అరికట్టవచ్చు. ఫంగస్ తెగుళ్ళన్నీ మొత్తం అరికట్టవచ్చు. తర్వాత సెకండ్ స్ప్రే ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో స్ప్రే చేసుకోవాలి. 2 స్ప్రేలు ఎందుకంటే ఒకవేళ పరిస్థితి నార్మల్గా ఉంటే పర్లేదు. ఒకవేళ ఈ హెవీ రెయిన్స్కి తాలు బాగా అవ్వడం, అలాగే బూజు తెగులు రావడం, అలాగే పండాకు, కాయ మచ్చ, ఆకు మచ్చ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 టైమ్స్ స్ప్రే చేసుకోవాలి. సెకండ్ స్ప్రే ఏంటంటే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది క్యాబ్రోటాప్. ఇది చాలా పాత మందు అయినా కూడా చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. సూపర్ ఎక్సలెంట్ పని చేస్తుంది. క్యాబ్రోటాప్, ప్లాంటోమిషన్, మళ్ళీ ప్లాంటోమిషన్ ఏరిస్ కంపెనీ వాళ్ళది ప్లాంటోమిషన్ ఎందుకు ప్రతిసారి అంటే ఇది బ్యాక్టీరియాని పూర్తిగా నిర్మిస్తుంది, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇది యాంటీ ఫంగిసైడ్. ఇది మన బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది క్యాబ్రోటాప్ ప్లాంటోమిషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంటుంది. తెగుళ్ళకి కుళ్ళుడు, బూజు తెగులు, మచ్చ అలాంటి ప్రతిసారి ఎన్నిసార్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు. కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. 100% రిజల్ట్ వస్తుంది. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే 100% కాయ మచ్చ, తాళ అనేది అరిగడుతుంది. ఇవి రెండు 2 టైమ్స్ స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మనం 100% కాయ మచ్చ కానీ, తాలు కానీ, బూజు తెగులు కానీ, పండాకు తెగులు కానీ, ఆకుమచ్చలు కానీ ఇలాంటి తెగుళ్ళన్నీ, ఫంగిసైడ్ తెగుళ్ళన్నీ నివారించవచ్చు. ఇవి రెండు బెస్ట్ కాంబినేషన్. ఫస్ట్ కొటేవా కంపెనీ వాళ్ళది మన కొసైడ్ కాపరు, తర్వాత కొసైడ్ కాపర్ ప్లాంటోమిషన్, తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్యాబ్రోటాప్ ప్లాంటోమిషన్. క్యాబ్రోటాప్ అయినా 250 గ్రామ్సే ఎకరాకు, కొసైడ్ కాపర్ అయినా 250 గ్రామ్స్, ప్లాంటోమిషన్ 100 గ్రామ్ పర్ ఎకర్ 100 గ్రామ్. ఇవి స్ప్రే చేసుకోవడం 2 టైమ్స్ వల్ల ఏమవుతుందంటే నీట్గా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి. తాలును అనేది 100% నివారించవచ్చు. అలాగే బ్యాడ్గి రకాలకి అయితే ఎక్కువ తాలు వస్తుంది. దానికి చాలా రకాల మందులు కొట్టి రైతులు కూడా విసిగెత్తిపోయి ఉంటారు. అలాగే ఇప్పుడు చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు. ప్రతి దాంట్లో ఫంగిసైడ్, ఏ మందు వాడినా కూడా ఏ మందులో కూడా ఫంగిసైడ్ మందులు ఇవ్వమనండి. టాటా కానీ, బేర్ కంపెనీ కానీ, ఇండోఫిల్ కంపెనీ బెస్ట్ ఉంటాయి వాళ్ళు. అలాంటి M45, అవతార్ అలాంటి ఏదైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. చాలా బాగా రిజల్ట్ ఉంటాయి. ఫస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరికైతే తాళైతుందో, మిరప రాలుతుందో వాళ్ళు ఖచ్చితంగా మన కొటేవా కంపెనీ ప్లాంటోమిషన్, కొటేవా కంపెనీ కొసైడ్ కాపరు, ఏరిస్ కంపెనీ ప్లాంటోమిషన్ ఫస్ట్, తర్వాత బిఎస్ఎఫ్ కంపెనీ క్యాబ్రోటాప్, తర్వాత మళ్ళీ ఏరిస్ కంపెనీ ప్లాంటోమిషన్. ఇలాగ 2 టైమ్స్ స్ప్రే చేసుకుంటే మీకు తాళ్ళు అనేది 100% నివారించవచ్చు. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. అలాగే మీకు నంబర్ ఇస్తాం, వాట్సాప్లో కూడా పెట్టండి. ఫోటోలు అవి పెడితే దాని మీద వీడియోలు చేసి ఏ మందులు కొట్టాలి, ఎక్కడ దొరుకుతాయి, ఎలా స్ప్రే చేసుకోవాలి, డోసేజ్ అనేది మీద వివరాలని తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదాలు.